రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్ గదిలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఉండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్న నలుగురిని అరెస్టు చేశారు. అందులో 2 యువతులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి 18 గ్రాముల MDMA గ్రాము, అలాగే ఒక ఓజీ కుష్, ఒక LSD పేపరు, 7 గ్రాముల ఇండియన్ చరస్, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారుగా 4,18,000 రూపాయలు ఉంటుందని సమాచారం అందుతుంది. ఇక ఈ రైడ్లో కొరియోగ్రాఫర్ కన్నా మహంతి, అలాగే ఇంటీరియర్ డిజైనర్ పనిచేస్తున్న ప్రియాంక గాంధీ, కుల్లిపల్లి గంగాధర్, ఓగిరాల సాఖీల్ను పోలీసులు అరెస్టు చేశారు. వారికి పరీక్షలు నిర్వహించగా ప్రియాంక రెడ్డి మినహా మిగిలిన 3కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ వినీత్ చెప్పారు. బెంగళూరుకు చెందిన ఫ్రీజీ అనే వ్యక్తి నుంచి వారు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇక ఫ్రీజీ పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. రైట్, హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్ గదిలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఉండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్న నలుగురిని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ హెడ్ శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపిందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు తీసుకుంటున్న సివియర్ యాక్షన్స్ ఏవైతున్నాయో దాంతోనే గత కొద్ది నెలలుగా కూడా సద్దు మరిగింది. కానీ నిన్న ఏదైతే మాదాపూర్ పోలీసులకు పూర్తి సమాచారం, పక్కా సమాచారం రావడంతో ఓ ప్రైవేట్ హోటల్ పై దాడి చేసి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా 18 గ్రాముల కొకైన్, ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి ఉంటుందో MDM, LSD, చరస్, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి డ్రగ్స్. సో వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఎవరైతే పార్టీ చేసుకుంటున్నారో వారు నలుగురుగా పోలీసులు గుర్తించారు. నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ చేసిన వారిలో ఒక మహిళ కూడా ఉండడంతో మహిళ కూడా ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో కోరియోగ్రాఫర్ కూడా ఉన్నారు, అదేవిధంగా ఒక డిజైనర్ కూడా ఉన్నారు. సో మరొక మహిళ అయితే కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ గచ్చిబౌలిలో హోటల్లో ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ కు సంబంధించి ఏదైతే సీరియస్ గా ఉందో ఖచ్చితంగా వీటి ఎవరైతే డ్రగ్స్ సరఫరా కానీ డ్రగ్స్ తీసుకుంటున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు చెప్పిన తర్వాత ఈ డ్రగ్స్ కు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ హోటల్స్ లో కూడా ఎక్కువగా ఈ డ్రగ్స్ పార్టీలు కావచ్చు, రేవ్ పార్టీలు కావచ్చు ఎక్కువ జరుగుతుంటాయి. సో వాటి మీద పోలీసులు ఇప్పటికే దృష్టి సారించడం జరిగింది. ఎస్ఓటీసీ పోలీసులతో పాటుగా స్థానిక పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు కూడా రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అనుమానం వస్తే కనుక ఆ హోటల్స్ మీద రైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో అందులో భాగంగానే ఏదైతే డ్రగ్స్ ని తెలంగాణ నుంచి పూర్తిగా తొలగించాలి, అసలు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుగుణంగానే పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. మనకి ఇప్పటి వరకు కూడా ఈ నలుగురు అరెస్ట్ లో కూడా తర్వాత ఇంకెవరైనా ఉన్నారా, వీరిని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన డ్రగ్స్, ఎవరి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు దీన్ని సరఫరా చేసేది, డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు అన్న దాని మీద పోలీసులు సమాచారం తీసుకుంటున్నారు. ఒకవేళ అంటే హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో యజమానికి సంబంధించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే అక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారి కనుసన్నలోనే జరిగే అవకాశం ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి సో వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఈ ఎవరైతే రెడ్ హ్యాండెడ్ వీళ్ళు దొరికారు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి హోటల్ సంబంధించి కూడా పోలీసులు ముందు నుంచి కూడా దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ ఈ నలుగురు అరెస్ట్ తర్వాత పోలీసులు అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ తో పాటుగా ఎవరైతే సిబ్బంది ఆ సమయంలో ఉన్నారో వాళ్ళని కూడా ప్రశ్నించారు. అయితే వీరిని ఈ డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరైతే రెడ్ హ్యాండెడ్ దొరికారో వారి నుంచి విచారణ జరిపిన తర్వాత వారి నుంచి ఏమైనా వెలుగులోకి వస్తే ఈ డ్రగ్స్ సరఫరా కావచ్చు, డ్రగ్స్ ఇవ్వడంలో కావచ్చు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.